అమరావతి కాలనీ ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో గొప్ప శుభవార్తను తీసుకువచ్చామండి. అది ఏంటంటే, ఆ శుభవార్త ఏంటంటే, చూడండి, ఇది డబ్బులు పెడితే వచ్చే శుభవార్త కాదండి. ఇది డబ్బులు ఇస్తే వచ్చే శుభవార్త కాదు. ఈ శుభవార్త ఒక ఇల్లు కొనుక్కుంటే వచ్చే శుభవార్త కాదండి. ఒక కారు కొనుక్కుంటే వచ్చే శుభవార్త కాదండి. ఒక బంగారం కొనుక్కుంటే వచ్చే శుభవార్త కాదండి. ఈ లోకంలోన ఏది కొనుక్కున్నా అది శుభవార్త, అది ఆనందం. కానీ ప్రేమగా చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఒక రక్షణ ఉంది, నీ ఆత్మకు ఒక సేఫ్టీ ఉంది, నీ ఆత్మకు ఒక రాజ్యం ఉంది. అది తెలుసా? అది చెప్పడానికి మాత్రమే మేము వచ్చే శుభవార్త అంటే అది కాదు. ఆ శుభవార్తని మీ మధ్యలోకి, మీ ఇంటిలోకి, మీ వీధిలోనికి, మీ ముందుకి దేవాతి దేవుడు మా అందరినీ రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో సృష్టిస్తున్నాను. ప్రేమ వల్ల శరీరం మట్టిలో తీసింది, తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోద్ది. కానీ ఆత్మ చూడండి, ఆత్మకి చావు లేదు. అది దేవుడి యొక్క నుంచి మాత్రమే వచ్చిందండి. అది దేవుడు మాత్రం ఇస్తేనే వచ్చిందండి. ఏముందిలే, చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు అన్న పరిస్థితిలో ఉన్నారు అందరూ. కానీ కాదండి, చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోదు. నేల మట్టిని తీసి తన చేతులతో, తన స్వహస్తాలతో నరుణ్ణి నిర్మించిన దేవుడు మట్టిని తీసి బొమ్మలు చేసి తన జీవమూది జీవాత్మ అయిందండి. ఆ ఆత్మ ఈ రోజు మనం తన ఒంటిలోన ఊపిరి తీస్తుందండి. మట్టి అయిపోతే మళ్ళీ తిరిగి ఆత్మ దేవుడి యొక్కకు చేరాలి అంటే ఎలాగైతే వచ్చామో అలా మళ్ళీ వెళ్ళాలంటే ఆది సన్నిధిలో నువ్వు నేను నిత్య రాజ్యంలో కనబడాలి అంటే దానికి ఒకటే కారణం అండి, ఒకటే మార్గం అండి. నేనే మార్గం అన్నాడు ఆయన, నేను కూడా మార్గం అనలేదు. నేనే సత్యం అన్నాడు ఆయన, నేను కూడా సత్యం అనలేదు. నేనే జీవం అన్నాడు ఆయన, నేను కూడా జీవం అనలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నా అక్క చెల్ల నిరనమ్ముడా, సర్వ పాపమ నిమిత్తము ప్రపంచమంతం మీద సర్వ పాప మానవుల పాపమ నిమిత్తము యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఓ కలవరి కొండ మీద, ఆ గోల్గొతా కొండ మీద కలవరి సిలువలోన ఎంత సమయంలోన ఆ ఘోరమైన సిలువ యాగను అనుభవించి తన రక్తాన్ని చిందించి నీ పాపం నా పాపము తన రక్తంతో కడిగడండి. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. అదేంటి, మేమేం పాపం చేస్తాం? మా పాపాలు దేవుడు కలగడం ఏంటి? మా కోసం ఆయన రక్తం చిందించడం ఏంటి? ప్రియా అక్క చెల్లి అన్నదమ్ముడా, గమనించవలసిన విషయం ఏంటంటే, మనందరం పాపం వల్ల జన్మించిన వాళ్ళమే. పాప క్షమాపణ కావాలి అంటే